దొండకాయ ఫ్రై రెడీ చేస్తున్నానండి. దొండకాయ కావాల్సినవి దొండకాయలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకున్నానండి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, కొద్దిగా ఆయిలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా ఆయిల్ వేయాలండి. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు అండి, అది శనగపప్పు, కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం దోరగా వేయించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దొండకాయ ముక్కలండి, దొండకాయ ముక్కలు ఉడికించలేదండి. అన్నీ మామూలుగా కోసి వేసేస్తున్నాను. ఒక గ్లాసు వాటర్, కొంచెం పసుపు అండి, కొద్దిగా ఉప్పు, చిటికెడు కారం, ఈ దొండకాయలు ఉడకించలేదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకాలి. ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకాలి. మూత పెట్టేసుకోవాలి. దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. దీనికి ఎక్కువ ఆయిల్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసి ఉడికించానండి. మనకు మెత్తగా కావాలంటే ఉడికించుకోవాలి. కొన్ని నీళ్ళు వేసి, నేను కొంచెం గట్టిగా చేస్తున్నానండి, అందుకని ఉడికించలేదు. నీళ్ళు పోసి తురుము పెట్టుకుని కొబ్బరి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఉడికిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది. టేస్టీ కర్రీ అండి ఇది, హెల్దీ కర్రీ అండి ఇది. చపాతీకి కూడా బాగుంటుందండి.